ఇక అంతా జవాబుదారీ విధానమే. ప్రతి అంశంపై లోతుగా అధ్యయనం చేయాలి. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించాలి. పనితీరు మెరుగుపరుచుకోవాలి. సమీక్షా సమావేశాలు తప్పనిసరి. పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. పరిష్కారం కాని అంశాలుంటే, సమస్య తీవ్రమైనదైతే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురావాలి. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తన మంత్రులకు చేస్తున్న సూచనలు. కేబినెట్ లో మార్పులు చేర్పులు ఇప్పట్లో ఉండవని సంకేతాలు ఇస్తూనే మంత్రులకు దిశానిర్దేశం చేశారట సీఎం చంద్రబాబు. సూటిగా చెప్పాల్సింది చెప్పేశారట. మంత్రులకు సీఎం ఏం చెప్పారు, ఏం సూచనలు చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతోంది. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెట్టడంలోనే 2 ఏళ్ల సమయం గడిచిపోయింది. ఇప్పుడు పాలన పూర్తి స్థాయిలో సాగేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలనే ఆలోచనతో వాటిపై సీఎం దృష్టి పెట్టారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అంశాలు ఇప్పుడు చంద్రబాబు ముందున్నాయి. ఓవైపు వీటిని ముందుకు సాగిస్తూనే రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సమపాళ్లలో ఉండేలా ఇప్పుడు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారంటున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో కూడా ఇదే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని టాక్. సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మంత్రివర్గంలో మార్పుల గురించి ప్రస్తావనకు వచ్చిన కొన్ని కారణాలతో ఆ ఆలోచనను పక్కన పెట్టినట్టు టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, అనుకున్న లక్ష్యం వైపు పరుగులు తీయాలన్నా అగ్రనాయకత్వం ఒక్కటే పరుగులు తీస్తే సరిపోదనే విషయాన్ని సీఎం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో ఓ 8 మంది మినహాయించి మిగిలిన వాళ్లు అనుకున్నంత స్పీడ్గా లేరని అధినేత గుర్తించారని పార్టీ నేతలంటున్నారు. అందుకే ఉత్సాహంగా పనిచేయని మంత్రులతో మాట్లాడుతున్నారట చంద్రబాబు. మంత్రుల పరిధిలో ఉన్న ఆయా శాఖల పనితీరు, వాటిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం నేరుగా రంగంలోకి దిగి నివేదికలు తెప్పించుకున్నారని, వాటిని పరిశీలించి సంబంధిత మంత్రులతో మాట్లాడుతున్నారని అధికారులు కూడా అంటున్నారు. ఏపీకి ఆదాయం సమకూర్చే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు అబ్కారీ శాఖపై ఇప్పటికే సీఎం లోతుగా సమీక్షలు జరిపి ఆయా శాఖల మంత్రులకు పలు సూచనలు కూడా చేసినట్టు సమాచారం. మంత్రులలో కొందరు ఇంకా ఆయా శాఖల్లో పట్టు సాధించకపోవడం, అనుకున్న లక్ష్యాలు అందుకోలేకపోవడం వంటి అంశాలను సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకుంటున్నారట. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించి కనీసం నెలవారీ సమావేశాలు కూడా పెట్టడం లేదని గుర్తించిన సీఎం ఆయా మంత్రులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మంత్రులు సామర్థ్యంతో పనిచేస్తే అభివృద్ధి వేగం పెరుగుతుందనే విషయాన్ని సీఎం పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రతి పనికి నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని ముందుకెళ్లాలని, ఈ విషయంలో ఏదైనా సమస్య వస్తే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలే గాని ఆయా అంశాలను గాలికి వదిలేయొద్దని మంత్రులకు సూటిగా చెప్పేశారట. ఇక ప్రతి నెల మంత్రుల శాఖల పనితీరుపై సీఎం నేరుగా నివేదికలు కూడా తెప్పించుకునే ఏర్పాట్లు జరిగాయంటున్నారు. జవాబుదారీతనం పెరిగితే పనులు, అభివృద్ధి వేగం పుంజుకుంటాయని సీఎం అమాత్యులకు చెప్పారట. సమస్యల పరిష్కారంలో మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని, దానివల్ల పరిష్కారం సులభమవుతుందని సూచించిన సీఎం సమస్యలు తీరితేనే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందనే విషయం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరి పనితీరుపై అసంతృప్తితో కేబినెట్లో మార్పులు చేయాలనే ఆలోచన చేసినా మరికొంతకాలం అవకాశం ఇచ్చి పనితీరు మెరుగుపరుచుకునేలా మార్గనిర్దేశం చేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరో 3-4 నెలల దాకా మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండవని, ఇప్పుడు సీఎం టార్గెట్ ఏపీ అభివృద్ధి మాత్రమేనని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. అంటే బంతి ప్రస్తుతం మంత్రుల కోర్టులోనే ఉంది. ఎలా ఆడతారన్న దానిపైనే వారి ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అదండి సంగతి.